హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు స్టోరీ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 11. సీసీటీవీ వీడియోలో 5 నిమిషాలు మిస్సింగ్ అని తెలిసిన తర్వాత అర్జున్, రాహుల్, ఐటీ టీం అందరూ సీరియస్గా చర్చిస్తున్నారు. ఐటీ హెడ్ సార్ ఎవరు ఉద్దేశపూర్వకంగానే ఆ 5 నిమిషాల వీడియోని డిలీట్ చేశారు అని అన్నాడు. అర్జున్, డిలీట్ చేసిన దాని జాడ మాత్రం ఉంటుంది కదా, బ్యాకప్ సర్వర్ మొత్తం చెక్ చేయండి అని అన్నాడు. అప్పుడు రాహుల్ ఓకే సార్ ఓకే సార్ చెక్ చేస్తాను అని అన్నాడు. బయట నిలబడి ఉన్న నందనకు ఒకటే ఆలోచన, నా వల్ల సార్కు ఇంత ఇబ్బంది ఎందుకు వస్తుంది అని. నందన టెర్రస్పై ఒంటరిగా నిలబడి ఉంది. చల్లని గాలి వీస్తుంది. అప్పుడే అర్జున్ కూడా నందన దగ్గరికి అక్కడికి వచ్చాడు. ఇక్కడే ఉన్నావా అని అడిగాడు. అప్పుడు నందన సార్ నా వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందేమో అనిపిస్తుంది సార్ అని అంది. అప్పుడు అర్జున్ ఆమె మాట మధ్యలోనే ఆపేశాడు. నందన, ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓకేనా? ఏంటంటే తప్పు చేయని వాళ్ళు తల వంచాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరికి మనం తప్పు చేయనప్పుడు ఇంకొకరి దగ్గర అస్సలు తల వంచకూడదు అని అన్నాడు. అప్పుడు నందన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. టెన్షన్ తగ్గించడానికి అర్జున్ రా క్యాంటీన్కి వెళ్దాం, ఓ టెన్షన్ పడతావు అని అన్నాడు. ఇంకా అప్పుడు ఇద్దరూ కలిపి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతున్నారు. కరెక్ట్గా అప్పుడే రోహిత్ వచ్చాడు. సార్ ఈరోజు బిల్ మీరే కట్టాలి అని అన్నాడు. అప్పుడు అర్జున్ అదేంటి రోహిత్, నేనా, ఎందుకు అని అడిగాడు. సార్ ఎందుకంటే నందన మేడం నవ్వింది అని రోహిత్ చెప్పాడు. అప్పుడు అందరూ కూడా నవ్వేశారు. నందన కూడా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చుని అలా నవ్వింది. అర్జున్ ఆమె నవ్వును గమనిస్తూ ఇదిగో నందన, ఇలా నవ్వుతూనే ఉండాలి అని మనసులో అనుకున్నాడు. ఈలోపు సోనియా తన క్యాబిన్లో కోపంగా ఉంది. ఎన్ని ప్లాన్లు ఎన్ని చేసినా ఏం వేసినా అర్జున్ నందననే నమ్ముతున్నాడు, నేను ఎందుకు వాళ్ళిద్దరిని విడదీయలేకపోతున్నానని తనలో తను ఓ మదన పడిపోతుంది. ఈలోపు వికాస్ అక్కడికి వస్తాడు. ఏంటి వికాస్, ఎన్ని ప్లాన్లు చేసినా అర్జున్ నందననే నమ్ముతున్నాడు అని అంది. అప్పుడు వికాస్ మెల్లగా మేడం ఇంకో ఐడియా ఉంది అని అన్నాడు. ఏంటి అని సోనియా అడిగింది. అప్పుడు నందన గతాన్ని వెతికితే అని వికాస్ చెప్పగానే సోనియా ముఖంలో 1000 వర్డ్స్ క్యాండిల్స్ వచ్చేసి చిరునవ్వు వచ్చింది. అదే చేద్దాం, కరెక్ట్ ఐడియా, గుడ్ ఐడియా అని అంది క్రూరంగా. కరెక్ట్గా అదే రోజు సాయంత్రం నందనకు వాళ్ళ గ్రామం నుంచి కాల్ వచ్చింది. ఫోన్ చేసింది ఆమె నానమ్మ. నందు ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. నానమ్మ బాగున్నాను నానమ్మ నేను అని నందన చెప్పింది. తల్లి, నిన్న జాతరలో ఒక ముసలాయన ఎవరో నీతో మాట్లాడాడని విన్నాను, ఏమంటున్నాడు అని నానమ్మ చెప్పగానే నందన ఒక్కసారిగా షాక్ అయింది. నానమ్మ, నాతో ఎవరు మాట్లాడని విషయం నీకెలా తెలుసు అని అడిగింది. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత నానమ్మ మెల్లగా అంది. అమ్మ, ఆ లక్ష్మి అనే పేరు గురించి ఎవరైనా అడిగితే ఇప్పుడే ఏమీ తెలుసుకోవడానికి ప్రయత్నించుకున్న బంగారు తల్లి, ఎందుకు చెప్తున్నానో వినమ్మా అని అంటారు నందన వాళ్ళ నానమ్మ. ఇంకా నందన గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. అదేంటి నానమ్మ, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు నానమ్మ అని అడిగింది నందన. కానీ అంతలోనే సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ అయ్యింది. నందన కళ్ళల్లో టెన్షన్ చూసిన అర్జున్ ఏమైంది, ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు. అప్పుడు నందన జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఇంకా అర్జున్ కాసేపు ఆలోచించి నందన, నువ్వేమీ ఎక్కువగా ఆలోచించుకో, మనం ఈ రహస్యాన్ని వెంబడించకపోతే అది జీవితాంతం నిన్ను వెంబడిస్తుంది, సరేనా? దీన్ని మనం ఛేదిద్దాం, ఓకేనా అని అన్నాడు. కానీ సార్ అని నందన అనగానే ఇంకా కానీ లేదు ఏమీ లేదు, ఈ వారంలో మనం శాంతిపురం వెళ్దాం అని అర్జున్ అన్నాడు. ఇంకా నందన ఆశ్చర్యంగా మనమా అని అడిగింది. అవును, నిజం తెలుసుకోవడానికి ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడం ఎందుకు, నేను కూడా వస్తా, సో మనం వెళ్దాం అని అర్జున్ చెప్పాడు. కరెక్ట్గా అదే సమయంలో సోనియా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని కలిసింది. అతని ముందు ఒక ఫోటో పెట్టింది. చూడు, ఈ అమ్మాయి పేరు నందన, చిన్నప్పటి ఫోటో. సోనియా ఒకటే చెప్పింది, ఈ అమ్మాయి గతం మొత్తం
వాట్ నాకు కావాలి అని ఆ డిటెక్టివ్కి చెప్పింది. వెంటనే ఆ డిటెక్టివ్ ఫోటో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతను మెల్లగా ఈ అమ్మాయి అని అన్నాడు. అతని ముఖంలో భయం చాలా స్పష్టంగా కనిపించింది. ఇంకా సోనియా అవును అనంది. సరే అన్నట్టు తల ఊపాడు ఆ వ్యక్తి. ఈలోపు కరెక్ట్గా నెక్స్ట్ డే శనివారం ఉదయం అర్జున్ కారు శాంతిపురం వైపు వెళ్తుంది. కారులో అర్జున్, నందన, రాహుల్, రోహిత్ మొత్తం వీళ్ళు నలుగురు కలిపి ఉన్నారు. నలుగురు కలిపి శాంతిపురం వెళ్తున్నారు. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. కొద్దిసేపటికి అక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్లో భారీ వర్షం మొదలైంది. రోహిత్ సరదాగా సార్ ఈ వర్షం కూడా మనతో ట్రిప్కి వచ్చింది సార్ అని అన్నాడు. రోహిత్ అనే మాటలకి అందరూ నవ్వేశారు. నందన మాత్రం కిటికీ బయటే చూస్తూ ఉంది. ఆమె మనసులో లక్ష్మి ఎవరు, నానమ్మ ఎందుకు నిజం చెప్పలేదు, ఈ లక్ష్మి అనే ఆవిడ ఎందుకు నన్ను ఇలా వెంటాడుతుంది, ఎవరు 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 అని ఒక కోటి ప్రశ్నలతో ఆమె మదిలోనే తిరుగుతూ ఉన్నాయి. వర్షం కారణంగా కారు ఒక టీ స్టాల్ దగ్గర ఆగింది. అందరూ కూడా కారు దిగి టీ తాగుతున్నారు. నందన వాళ్ళందరికీ కొంచెం దూరంగా నిలబడి ఉంది. అర్జున్ 2 కప్పుల టీ తీసుకుని ఆమె దగ్గరికి వచ్చాడు. టీ తాగుతావా అని అడిగాడు. పర్లేదు సార్ తీసుకో అని అన్నాడు. థ్యాంక్ యూ అని నందన అంది. ఇంకా అదే ఆలోచిస్తున్నావా ఏంటి నువ్వు అని అర్జున్ అడిగాడు. అప్పుడు నందన నెమ్మదిగా అవును సార్ నా బ్రెయిన్ ఏమీ పని చేయట్లేదు అని నందన చెప్పింది. అప్పుడు అర్జున్ చిన్న చిరునవ్వుతో నందన నిజం కోసం భయపడకు, అబద్ధం కోసం మాత్రమే భయపడాలి. మన వైపు నిజం ఉన్నప్పుడు భయపడకూడదు సరేనా అని అన్నాడు. ఆ మాటలు నందనకు మనసుకు బలాన్ని ఇచ్చాయి. టీ స్టాల్ పక్కనే చిన్నపిల్లలు వర్షంలో ఆడుకుంటున్నారు. ఈలోపు ఒక చిన్న పాప జారి పడిపోయింది. అయ్యో అని నందన వెంటనే వెళ్ళి ఆ పాపను లేపింది. పాప నవ్వుతూ థ్యాంక్ యూ అక్క, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి ఒక చిన్న అడవి పువ్వు నందన చేతిలో పెట్టింది. నందన ఆ పువ్వును చూసి చిన్నగా చిరునవ్వు నవ్వింది. అర్జున్ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ ఆమె మనసు కూడా ఈ పువ్వుల స్వచ్ఛంగా నందన చాలా మంచిది, ఈ పువ్వులాగా స్వచ్ఛంగా ఉంది తన మనసు అని అనుకున్నాడు. ఈలోపు కరెక్ట్గా సాయంత్రానికి వాళ్ళు శాంతిపురం చేరుకున్నారు. గ్రామంలో అందరూ నందనను ఆప్యాయంగా పలకరించారు. కానీ ఆ వృద్ధుడు మాత్రం నందనకి ఎక్కడా కనిపించలేదు. నందన నిరాశపడింది. కరెక్ట్గా అప్పుడే సర్పంచ్ దగ్గరికి వచ్చి నందనమ్మ మీ నానమ్మ నిన్ను వెంటనే ఇంటికి రమ్మంది, వెళ్ళు బంగారు తల్లి అని అన్నాడు. అప్పుడు నందన వెంటనే ఇంటికి వెళ్ళింది. నానమ్మ గుమ్మం దగ్గరే ఎదురు చూస్తుంది. ఆమె నందనను చూసి కౌగిలించుకుంది. కొద్దిసేపు ఇద్దరు కూడా ఒకరి క్షేమాలు ఒకరు అడుక్కుని ఇద్దరు మౌనంగా ఉన్నారు. తర్వాత నానమ్మ గదిలోని పాత అల్మారా తెరిచింది. అందులో ఒక చిన్న చెక్క పెట్టె ఉంది. ఆ చెక్క పెట్టెను నందన చేతిలో పెట్టి బంగారు తల్లి ఏదైతే నీకు నేను తెలియకూడదు అనుకున్నానో అది నీకు తెలిసే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి సరేనా, ఇది నీ అమ్మ నాకు ఇచ్చిన చివరి జ్ఞాపకం అని అంది. నందన చేతులు వణికాయి. ఏంటి అమ్మనా అని నెమ్మదిగా మెల్లగా అంది. అప్పుడు నందన నానమ్మ నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదంటే నా మాటిను బంగారు తల్లి ఆ పెట్టెను ఒప్పించాయి అని అంది. అప్పుడు నందన నెమ్మదిగా పెట్టె తెరిచింది. అందులో ఒక పాత వెండి గాజు, ఒక చిన్న లాకెట్, ఒక నలుపు తెలుపు ఫోటో ఉన్నాయి. కలర్ ఫోటో, పాతకాలపు ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటోలో ఒక యువతి, ఆమె పక్కన 5 ఏళ్ల చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప నందనలాగే కనిపిస్తుంది. ఆ ఫోటో వెనక లక్ష్మి నా ప్రాణం అని రాసి ఉంది. నందన కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. అదే సమయంలో బయట ఒక కారు ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. అతను సోనియా పెట్టుకున్న ప్రైవేట్ డిటెక్టివ్. అతను ఇంటిని చూసి మెల్లగా ఎన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ కుటుంబాన్ని కనుగొన్నాను అని అన్నాడు. అతను వెంటనే సోనియాకు ఫోన్ చేశాడు. మేడం, నందన గతం దొరికింది, తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను అని చెప్పాడు. ఈలోపు సోనియా పెదవులపై చిరునవ్వు వచ్చింది. గుడ్,
ఇప్పుడు కదా అసలు ఆట నిజంగా మొదలవుతుంది అని అంది. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తికి నందనకి ఉన్న సంబంధం ఏమిటి? అలాగే లక్ష్మికి నందనకి ఉన్న సంబంధం ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.